ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాల్లో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మార్గశిర బుధవారం నాడు విష్ణు ఆరాధన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ షష్ఠి, రాత్రి 7:08 వరకు. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 8:06 వరకు. తదుపరి మఖా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, బుధ, శుక్ర వృశ్చికంలోను, కుజుడు ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు మాత్రం ఈరోజు వీరి కుటుంబ సభ్యులు, వీరి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన అధిక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు వీరి ఆలోచన ధోరణి ఏదైతే ఉంటుందో ఇది అనేక రకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. అనుకున్న విషయాలు కొన్ని, అలాగే చేయాల్సిన పనులు కొన్ని, ఇలాంటి వాటి మీద వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తి చేయలేకపోవటం, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ కూడా మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. ఇక ప్రయాణ సంబంధంగా ఖర్చులు ఎక్కువగా ఉండటం, అకాల భోజనం, శారీరక శ్రమ, అలసట ఇవి మిమ్మల్ని ఇబ్బందికి కూడా గురి చేస్తూ ఉంటాయి. మొత్తం మీద మేషరాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలతో పాటు మీ యొక్క వైవాహిక జీవితం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే వీరికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారిని అష్టోత్తరంతో పూజించటం ఇవి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో వీరికి కొంత అనుకూలత అనేది గోచరిస్తున్నా, వీరు ఆశించినట్టుగా ఆర్థికంగా మార్పులు కలగకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేయాలి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క ఇంటికి సంబంధించి కానీ, స్థిరాస్తి వ్యవహారాలు కానీ, లేదా మీ యొక్క వాహనాలు కానీ వీటికి సంబంధించి ఏదో ఒక ఖర్చు అనేది మాత్రం మీకు కనపడుతూ ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులకి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు మహావిష్ణువు ఒక అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు వీరి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటు వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. అలాగే మీరు స్థిరాస్తులు అమ్మటం లాంటి వాటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వాటి మీద మీకు ఆర్థికంగా మార్పులు లేదా రాబడి పెరగాలి అనే ఆలోచన కూడా మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే వీటన్నిటి మీద కూడా ముఖ్యంగా మీరు ఉద్యోగము, వ్యాపారము వీటిపైన ఎక్కువగా ఆసక్తి కనపరిచే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పుల కోసం అయితే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినా కూడా ఆశించినట్టుగా వీరికి మార్పు రాకపోవటం, లేదా ఉద్యోగంలో వీరికి ఎటువంటి పురోగతి లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. అయితే పట్టుదలతోటి పనులు అయితే పూర్తి చేస్తూ ఉంటారు. ప్రధానంగా మిథున రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా కోపావేశాలు అధికంగా ఉండటం, బంధువర్గీయులతోటి తగువులు పడటం, అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో
వీరు కోరిన విధంగా ఆశించిన విధంగా మార్పులు కలగకపోవటం వీరికి ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అయితే గోచరిస్తోంది. అయితే వీరి సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి లేదా వారి పేరు మీద పెట్టుబడులు ఇలాంటివి పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా వీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు మీ స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీరు జాగ్రత్త అయితే వహించాలి. స్థిరాస్తులు అమ్మాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ బంధుమిత్రుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం మీ ఆరోగ్యం గురించి అలాగే మీ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వారు మీతో సమయం గడిపేందుకు కూడా ప్రయత్నం అనేది చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కోర్టు విషయాలు కానీ లేకపోతే ఇతర విషయాలలో ఈరోజు పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అయితే మీకు గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీరు చేస్తున్న ఉద్యోగాల్లో వీరికి గుర్తింపు లభించటం, వీరికి ప్రతిభా పాఠవాళ్ళకి సంబంధించి ఉన్నతాధికారులు మెచ్చుకోవటం, రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం, రావాల్సిన బకాయిలు చేతికి అందటం ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క ప్రయాణాలు వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని, శ్రద్ధని కనబరుస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన స్త్రీలు వీరు కూడా అనేక విషయాలలో వీరికి మార్పులు అనేవైతే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, ప్రతిభకు తగిన గుర్తింపు లభించటం, గౌరవ మర్యాదలు పెరగటం, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో రావలసిన స్థిరాస్తులు ఇవన్నీ కూడా మీ చేతికి వచ్చే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలు అయితే సూచిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఖర్చులు అనేవి మాత్రం ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు లాంటివి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో మాత్రం ఇంకా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ మనసులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నా వాటిని మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని మాట్లాడుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నా, నూతన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు కొంత సానుకూలత అనేది మాత్రం గోచరిస్తూ ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. తొందరపాటు చర్యల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమాధికంగా ఉండటం లేదా ఉద్యోగానికి సంబంధించి సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన ప్రత్యేక శ్రద్ధను కూడా కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి.
తులారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. నూతన కార్యక్రమాల వైపు కూడా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ముఖ్యంగా అమ్మకాలు అలాగే కొనటము వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరచటం, దీంతో పాటు స్థిరాస్తులపైన ఆర్థికంగా మీకు అనుకూలత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేయటం లాంటివి గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టడము, వారికి ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎటువంటి పనులు చేస్తున్నా వాటిని పూర్తి చేయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. అయితే మీ కుటుంబ సభ్యులకి మీరు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన మాత్రం కుటుంబ సభ్యులతోటి తగువులు పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి గనక ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారు ముఖ్యంగా ఈరోజు వీరి యొక్క ఉద్యోగము వ్యాపారము వీటిపైన ఎక్కువగా ఆసక్తిని అయితే కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి కూడా వీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి చికాకులు అధికంగా ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగంలో మార్పులు చేర్పుల గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనము బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అయితే గోచరించడం లేదు. స్థిరాస్తి విషయాలలో కూడా మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అన్నదమ్ములతోటి ఘర్షణ కలిగే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయాలకు సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వీటన్నిటితో పాటు ధనురాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వీరి తప్పులు లేకపోయినా సరే వీరు నిందలు భరించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఉన్నతాధికారులకి వీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా ఉండటం, వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉండటం, భాగస్వామ్యం వలన ఆర్థికంగా నష్టపోవటం ఇవి వీరికి చికాకును ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణు షట్పది స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్తలు అయితే వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు అనుకుందాము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటితో పాటు వీరు పెడుతున్న పెట్టుబడులు, ఆరోగ్యము ఇలాగ ప్రతి విషయం గురించి కూడా జాగ్రత్త వహిస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి. తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాల వలన ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. మీ బంధువుల వలన కూడా లేదా మీ స్నేహితుల వలన కూడా మీకు అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నమ్మిన వారి వలన మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీరు ఆలోచించినట్టుగా అవి జరగకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన స్త్రీలు వీరు కూడా వీరి యొక్క తెలివితేటలతోటి, ఓర్పు నేర్పులతోటి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఎంత శ్రమించినా ఫలితం లభించట్లేదనే నిరాశ మాత్రం వీరిలో గోచరిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భాగస్వామ్యం గురించి, భాగస్వామ్యంలో కలిగే లాభాల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారం గురించి మీరు ఒక స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పెట్టుబడి పెట్టేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
బ్యాంకు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటైతే పనులు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతున్నా వీరికి ఆశించిన విధంగా ఆ ఉద్యోగ అవకాశాలు సమయానికి లభించటం లేదనే నిరాశ మాత్రం కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత చికాకు అనేది కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం, అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త పడటం ఇవన్నీ కూడా అవసరం. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికంగాను, ముఖ్యంగా వీరి యొక్క కుటుంబము, అలాగే వీరి యొక్క వ్యాపారము, వీటిపైన వీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేయటం, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేదైతే గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన ప్రత్యేక శ్రద్ధను కూడా మీరు కనబరుస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేయటం కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి కూడా మీరు ప్రయత్నం చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా నెమ్మదిగా మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ, ఒడిదుడుకులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.